సునాదస్వరము సెప్టెంబర్ 16. యెహోవా విమోచించిన వారు పాటలు పాడుచు తిరిగి సియోనునకు వచ్చెదరు. వారి తలల మీద నిత్యానందముండును. వారు ఆనంద సంతోషములు గలవారై వచ్చెదరు. దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును. యెషయా గ్రంథము 35వ అధ్యాయము 10వ వచనం. మరి ప్రభు ఈ రోజున మనకు వాగ్దానం చేస్తున్నాడు. ప్రతి దుఃఖము నిట్టూర్పు అంతా తొలగిస్తానని బయలుపరుస్తున్నాడు. మరి దేవుని చేత విమోచించిన వారి జీవితాల్లో ఎటువంటి కార్యాలు జరుగుతాయో ఆయన బయలుపరుస్తున్నాడు. మరి యెహోవా విమోచించిన వారు పాటలు పాడుతూ తిరిగి సియోనుకు వస్తారు. మరి దేవుడి చేత విమోచింపబడ్డవారు, విడుదల పొందినవారు పాటలు పాడుతారు, సంతోషంతో ఉంటారు. మరి వారు సియోనుకు, దేవుని సన్నిధికి తిరిగి వస్తారు. వారి తలల మీద నిత్యానందం ఉండును అని చెప్పి ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. మరి ఆనందంతో, సంతోషంతో ఆయన సన్నిధికి చేరుతామని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. మరి ఆ దుఃఖము నిట్టూర్పు అంతా ఎగిరిపోతాయి. మరి ఒకప్పుడు దుఃఖమున్నా, కన్నీరున్నా, ఎటువంటి సమస్యలున్నా దేవుడు మనకు విడుదల కలగచేసినప్పుడు సమస్తము తొలగించబడి శాంతితో, సమాధానముతో, సంతోషంతో జీవిస్తాం. అందుకే 126వ కీర్తనలో రాయబడింది, దేవుడు చెరలోంచి విడిపించినప్పుడు నోటి నిండా నవ్వుంటుంది, నాలుక ఆనంద గానమును, మరి దేవునికి స్తుతి గానాన్ని మరి సమర్పిస్తుంది. అదేవిధంగా మనము కూడా దేవుని బిడ్డలుగా చెరలోంచి విడిపింపబడ్డప్పుడు, బంధకాలు మనకున్న ప్రతి వాటిలోంచి విడిపించబడ్డప్పుడు సంతోషంతో, ఆనందంతో దేవుడు చేసిన గొప్ప కార్యాలని ప్రకటిస్తూ ఆయన మహిమపరుస్తాం. మరి యేసు ప్రభు దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా సంతోష ధ్వని చేశారు. వారికున్న పరిస్థితి ఏదైనా, మరి ఏ రోగములతో, వ్యాధులతో వచ్చిన సంతోష ధ్వనితో, విమోచనతో వాళ్ళు వెళ్ళారు, విడుదల పొందుకున్నారు. మరి ఆకలి అయినా మరి ఆహారంతో ఆయన తృప్తిపరిచాడు. మరి ఎంతోమందిని పాపం నుండి ఆయన క్షమించి రక్షించాడు. అందుకే ఆయన వైపు, ఆయన శిలువ వైపు మనం చూసినప్పుడు ఆయన ద్వారా విడుదలను, విమోచన పొందుకొని సంతోషము, సమాధానము పొందుకుంటాం. మరి ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 4వ వచనం రాయబడింది. అక్కడ మరి కన్నీరు, దుఃఖం ఉండదు. దేవుడే వారి కన్ను నుండి ప్రతి బాష్ప బిందును తుడిచివేయును అని. మరణం ఉండదు. అన్నీ కూడా తొలగించి అన్నీ నూతన పరిచే దేవుడు. కాబట్టి నా ప్రియ సహోదరి, సహోదర, మన క్రీస్తు వైపు చూద్దాం, దేవుని ఆశ్రయిద్దాం. ఆయనే ప్రతి పరిస్థితిలో దుఃఖంను తొలగించి సంతోషాన్ని కలగచేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మా దేవ, ఈరోజు ఇచ్చిన వాగ్దానం కొరకే వందనాలు. ప్రతి ఒక్కరిని దీవించి, విడిపించి, సంతోషము, సమాధానముతో నింపమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమెన్. ఈ శుభవచనము వినిచున్న ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడునుగాక. నేను మీ ప్రియ సహోదరి మంజులా చరణ్.